హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళైతే మీకు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. చాలా రోజులు అయిపోయింది కదా. సో ఇంక ఇప్పుడు ఎలాగో లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయాలి. అలాగే ఇన్స్టెంట్ జున్ను చేశాను. జున్ను ఇష్టమైన వాళ్ళు చివరి వరకు చూడండి. జున్ను చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. రెసిపీ అయితే షేర్ చేస్తాను, చివరి వరకు చూడండి. ఇంకా తెలుసు కదా, ఉదయం లేవగానే ఇంక నేనైతే టీ పెడతానని చెప్పి సో ఫస్ట్ నీళ్ళు మరిగిన తర్వాత టీ పొడి అయితే వేస్తున్నాను, డికాషను. సో డికాషన్ కొంచెం మరిగిన తర్వాత పాలు పోస్తాను అనమాట. మామూలుగా అయితే అల్లం కానీ ఇలాచీ వేస్తాను. సో అది ఎలాగో ఇలాచీ ఫ్లేవర్తో ఉన్న టీ పొడే కాబట్టి ఇంకా అందులో నేనేమి వేయలేదు ఇలాచీ పౌడర్ అయితే. సో ఇంకా ఏంటండి, ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఓటేసారా అందరూ? నేనైతే వేశాను ఫస్ట్ టైం ఓట్ అయితే. కొంచెం కష్టం అనిపించింది కొంచెం నించోని అంతసేపు వేయడం అయితే, కానీ బాగా అనిపించింది వేయడం అయితే మాత్రం. కొత్త ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా ఓటేసారో లేదో నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే టీ మరిగిపోయింది. మా వారి కోసం రైస్ కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇడ్లీలోకి చట్నీ చేస్తాను, పల్లీ చట్నీ. సో తెలుసు కదా, రెగ్యులర్ పల్లీ చట్నీయే. మామూలుగా అయితే నేను 1 కేజీ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటాను. కాకపోతే ఇంకా అయిపోయాయి అన్నమాట, సరుకులన్నీ అయిపోయాయి, తెచ్చుకోవాలి. అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా అయిపోయాయి, వెళ్ళి తెచ్చుకోవాలి. అసలు ఖాళీ లేదు. వెళ్ళైతే ఇంక అన్నీ తెచ్చుకోవాలన్నమాట. అందుకని ఉన్న పల్లీలను ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇంకా టీ మరిగిపోయాయి కదా. సో టీ మరిగిపోయిన తర్వాత లాస్ట్లో బెల్లం ముక్క అయితే వేశాను. బెల్లంతోనే పెట్టుకుంటున్నాను టీ అయితే, పంచదార కాకుండా. ఎందుకంటే రెగ్యులర్గా టీ తాగుతూ ఉన్నాం కదా. సో పంచదార అయితే దగ్గొస్తూ ఉందని చెప్పేసి ఇంకా అలా ఏదో కొంచెం అయినా కపం చేయకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా బెల్లంతో పెట్టుకుంటూ ఉన్నాను టీ అయితే స్టార్టింగ్ వేయకూడదు, పాలు పగిలే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ ఇంకా టీ బాగా మరిగిపోయి ఇంకా ఆపేస్తాము అన్నప్పుడు లాస్ట్లో కొంచెం బెల్లం వేసేసి ఒక 1 మినిట్ కనుక ఉంచితే అదంతా బాగా కరిగిపోద్ది. ఇంకా ఆ తర్వాత వడగట్టుకొని తాగడమే అనమాట. ఇంక ఇక్కడేమో పల్లీలు ఫ్రై అయిపోయాయి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి కదా. అందులో ఇంకా స్టవ్ ఆపేస్తాను అనగా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం పుట్నాలు వేసేసి ఫ్రై చేసి స్టవ్ అయితే ఆపేసాను. అది కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చట్నీ అయితే చేసుకోవడమే. కొంతమందికి తెలిసే ఉంటుంది వెల్లుల్లిపాయ వేస్తే చట్నీ చాలా బాగుంటుందని. కొంతమంది ఉదయాన్నే స్మెల్ వస్తుంది నోరు వెల్లుల్లిపాయ వేస్తే అంటే నాకు ఒకళ్ళు చెప్పారు, అక్క వెల్లుల్లిపాయ వేస్తే నోరు స్మెల్ వస్తుంది కదా చట్నీలో అని. ఏం రాదండి, చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ కనుక వేస్తే. ఇది వరకు నాకు కూడా అంటే నాకు పెద్ద తెలీదు. ఒకసారి బయట తిన్నాను, చట్నీ చాలా బాగుంది. సో అప్పుడు ఏంటంటే నాకు ఆ వెల్లుల్లిపాయ పీచులుగా తగిలిందనమాట. సో అప్పుడు వాళ్ళని అడిగితే ఆ షాప్ వాళ్ళు చెప్పారు, అంటే బండి దగ్గరే, పెద్ద హోటల్లో ఏం కాదు, నార్మల్ స్ట్రీట్లో బండి మీద ఉంటాయి కదా అక్కడ అనమాట. సో అప్పటి నుంచి నేనైతే మాత్రం వెల్లుల్లిపాయ వేస్తాను ఖచ్చితంగా, చట్నీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా టీ అయితే తాగేసి ఇంక తెలుసు కదా, మొక్కలన్నిటికీ నీళ్ళు అయితే పోస్తూ ఉన్నాను. మొక్కలన్నీ అండి, పిల్లి చాలా పాడు చేసేసింది. అవేంటంటే పిల్లి దానిపైన ఎగిరి దూకి మొక్కలన్నిటినీ విరిపేసి చాలా మొక్కలు పాడైపోయాయండి. చూసిన తర్వాత కొమ్మలన్నీ విరిగిపోయి ఆకులన్నిటినీ గిల్లేస్తుంది. సో అక్కడ పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అది వేళ్ళతో ఇలా లాగేయడం, ఇట్లా ఘాట్లు పెట్టేయడం అలా అయిపోతుంది. దానివల్ల ఆకుల్ని కట్ చేయలేకపోతున్నాను, ఉంచలేకపోతున్నాను. ఆ చెట్టు అందం పోతుంది. ఇంక మొత్తానికి ఆ చెట్లన్నిటికీ నీళ్ళు అయితే పోసేసి బాల్కనీ అంతా తుడిచి ముగ్గు పెట్టేశానులేండి. ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా ఇదిగోండి, ఇక్కడ పల్లీలు అవన్నీ కూడా చల్లారిపోయాయి. ఇంకా చట్నీ చేసుకోవడమే. రైస్ అయితే ఉడికిపోయింది. ఇవాళ కర్రీ ఏం చేస్తున్నానంటే ములక్కాడ వంకాయ ఇగురు అనమాట, ఇన్స్టెంట్గా. సో ఊరెళ్ళే ముందు నేను ఇన్స్టెంట్ మిక్సీలు అయితే చేసి పెట్టుకున్నాను కదా. సో అది కొంచెం ఉంది, అది ఇంకా దాంతో ఇంక ఇవాళ చేసేస్తున్నాను. ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు లేవు, తెచ్చుకోవాలి. సో ముందున్న ఆ కర్రీ వాడేస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఇంకా చట్నీ మిక్సీ చేశాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ పోపు పెట్టుకుంటున్నాను కదా, ఆ పోపు అంతా చట్నీ కోసం కాదు, కర్రీ కోసమే. అయితే అందులో నుంచి కొంచెం పోపు తీసేసి చట్నీలో వేసేస్తాను అనమాట. ఇదిగోండి, మళ్ళీ సపరేట్గా ఎందుకులే పోపు పెట్టడం అని చెప్పి. చట్నీలో పోపు పెడితేనే బాగుంటుందండి, ఆవాలు స్మెల్ చాలా బాగుంటుంది చట్నీకి. ఒక్కొక్కసారి పెట్టను, ఒక్కొక్కసారి మ్యాక్సిమం పెడతాను. ఎందుకంటే నాకు ఆ స్మెల్లే ఇష్టం అనమాట, పోపు వాసన చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి టైం లేదు అంటే మాత్రం పెట్టను, చట్నీ అలాగే పెట్టేస్తాను.
ఆ తర్వాత పోపులో ఇంకా ఉల్లిపాయలు అవన్నీ ఏం వేయట్లేదు, చెప్పాను కదా కర్రీ మిక్స్ ఉందని చెప్పి. ఫస్ట్ అయితే ములక్కాడ వంకాయ ముక్కలు వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి ఈ కర్రీ మిక్స్ ఉంది కదా, ఇది మనకి ఎంత కావాలో అంత ఒక 2-3 గరిట్లు అలా వేసేసి ఒకసారి మొత్తం అంతా ఆయిల్లో మగ్గనిచ్చి, ఆ తర్వాత కొంచెం వాటర్ కనుక వేసేస్తే మనకి వంకాయ ములక్కాడ ఇగురు తయారైపోద్దండి. అసలు నాకు పని ఎంత ఈజీ అయిపోయింది తెలుసా ఇది ఉండడం వల్ల. అసలు 5 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ అనేది. అంటే ఇంకా ఉల్లిపాయలు అవి పొద్దున్నే కట్ చేస్తే కళ్ళు నీళ్ళు రావడం అట్లా ఏం లేదనమాట, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం అవి మగ్గిన తర్వాత వాటర్ వేసేసాను. సాల్ట్ ఒక్కటి చెక్ చేసుకుంటే చాలు, ఇంకా కారం అన్నీ సరిపోతాయి అన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్లోనే కారము ధనియాల పొడి అవన్నీ కరెక్ట్గానే వేసాను, సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించేసాను ఎందుకంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చులే అని. ఇంక ఇక్కడేమో మూత పెట్టేశాను. అదొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కనుక ఉడికితే అయిపోయినట్లే. కూర అనేది ఫాస్ట్గా అయిపోద్ది, 5 నిమిషాలు చాలు కదా ములక్కాడ అవి ఉడకడానికి. ఆ తర్వాత రైస్ ఉడికిపోయింది. రైస్ అయితే బాక్స్లో తీసి పెట్టేశాను, కొంచెం చల్లారాలి కదా రైస్. ఇంక ఈ లోపల ఇడ్లీ పెట్టేస్తా ఉన్నాను. ఇడ్లీ పాత్ర కొనుక్కోండి అక్క, బాగాలేదు అంటున్నారు కదా, తీసుకోవాలండి. స్టీల్ ఇడ్లీ పాత్ర అంటే స్టీల్ ప్లేట్స్ ఉన్నాయి కదా తట్ట ఇడ్లీలు, సో అవి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ప్రస్తుతానికి ఇదే వాడుతూ ఉన్నాను. కొత్తది ఇంకొకటి తీసుకోవాలి స్టీల్లో, బాగాలేదు చూడడానికి కూడా. అది కాకుండా అల్యూమినియం కదా, సో చూసి మంచిది తీసుకుందాంలే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం ఆపేసానండి ప్లాస్టిక్ కానీ లేకపోతే ఇలా సిల్వర్ సామాన్లు అవన్నీ కూడా వాడడం ఆపేసాను. స్టీలు లేదంటే గ్లాస్ అవే వాడుతున్నాను. సెరమిక్ కానీ గ్లాసే వాడుతున్నాను. మ్యాక్సిమం ప్లాస్టిక్ అయితే వాడట్లేదు, ప్లస్ ఈ సిల్వర్ సామాన్లు కూడా వాడట్లేదు. సిల్వర్ సామాన్లు అంటే వెండివని కాదు, సిల్వర్ అంటే ఇవి అల్యూమినియం పాత్రలని సిల్వర్ సామాన్లు అంటాంలేండి. అది అలవాటైపోయింది నాకు చిన్నప్పటి నుంచి, మా అమ్మోళ్ళు అలా అని. సో అవైతే మ్యాక్సిమం తగ్గించాను. కాకపోతే ఇంకొకటి 2 ఉంటాయి కదా, ఇదిగోండి ఈ కడాయి, ఆ ఇడ్లీ పాత్ర అట్లా, అవి కూడా నెమ్మదిగా తీసేస్తాను. ఇంకా కర్రీ అయిపోయింది, అది కూడా బాక్స్లో పెట్టేసి ఇంక కొంచెం కర్రీ ఉంటుంది కదా, ఈ కర్రీని కూడా ఒక బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా కడగడానికి పెట్టేయచ్చు కదా అని చెప్పి. ఇది యాక్చువల్గా చాలా మంచి అలవాటు అండి. ఎప్పుడు వంట అయిపోయినా సరే కూరని గిన్నెలోకి తీసేసి ఆ తర్వాత అవి కడగడానికి పెట్టేస్తే అది మంచి అలవాటు అనమాట. అది నేను మా పిన్ని దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. మా పిన్ని అంతే, ఏ కూరలు చేసినా బిర్యానీ కానీ ఏం చేసినా సరే గిన్నెల్లోకి తీసేసి టేబుల్ మీద పెట్టేసి ఆ గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేస్తుంది అనమాట. నాకు అది నచ్చింది. సో నేను కూడా అలాగే చేస్తాను. మరి సాంబారు బిర్యానీ ఇలాంటివి అనుకోండి అలాగే ఉంచుతా, ఎందుకంటే పెద్ద పాత్రలు కదా. ఇలా కొంచెం కర్రీస్ ఏదైనా ఫ్రైస్ అలాంటివి చేసినప్పుడు మాత్రం గిన్నెల్లోకి తీసేసి ఆ కడాయిలన్నీ కడగడానికి పెట్టేస్తాను అనమాట. సో ఇంకా బాక్స్ అయితే కట్టేశాను. ఇంకా మా వారైతే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా మేడ మీదకి వచ్చి ఇదిగోండి బట్టలన్నీ ఇంకా అలా వాష్ చేశాను అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఎండబెట్టేశాను, ఇంకా బెడ్షీట్స్ అవన్నీ. ఇదిగోండి మా మెయిడ్ మోటార్ వేసి మర్చిపోయిందండి, చూసారా ఎంత వాటర్ పోయిందో. ఇప్పుడు కనుక మామయ్య కనుక చూసుంటే ఈ వాటర్ పోవడం ఇంక ఖచ్చితంగా తిట్టేస్తారు నన్ను, ఎందుకంటే అసలు వాటర్ పోతే ఒప్పుకోరు. కాకపోతే ఇంకా ఆవిడ చూసుకోలేదు. నేను అనుకోండి టైమర్ పెడతాను, 10 మినిట్స్లో ట్యాంక్ నిండిపోతుంది. మొబైల్లో టైమర్ పెట్టి అప్పుడు వేస్తాం అనమాట స్విచ్. తనకు తెలియదు కదా, స్విచ్ వేసేసింది, వాటర్ అంతా పోయాయి. ఇంకా అలా సర్లే స్లాబ్ కొంచెం చల్లబడుతుంది కదా అనుకోవడమే. ఇంకా ఆవిడేమో గిన్నెలు కడిగేసి వెళ్ళిపోయింది. నేను కూడా బట్టలు ఆరబెట్టేసి ఇంకెందుకు వస్తున్నాను. పిల్లండి, దీన్ని ఎంత వెళ్ళమన్నా వెళ్ళట్లేదు. నేను పాలు వేయట్లేదు, నాకు కోపం వచ్చింది మొక్కలన్నిటిని అలా చేసి. పోనీలే గుమ్మం దగ్గర అలా ఉంది కదా, నాకు తోడుగా ఉంటుంది కదా అనుకుంటున్నాను, కానీ మొక్కల్ని అలా పాడు చేసేసి ఎన్ని మొక్కలు పోయాయండి. నాకు ఎంత నిజంగా ఏడుపు కూడా వచ్చేసింది. ఆ మొక్కలన్నీ అలా అసలు చాలా బంగారంలా పెంచుకుంటున్నాను మొక్కల్ని, అలాంటిది అన్నిటినీ అలాగా గిల్లేయడం పాడు చేసేయడం చేసింది ఆ పిల్లిని. ఇంక అందుకే నేను పాలు వేయట్లేదు. ఒక కర్ర పట్టుకున్నాను, బెదిరిస్తున్నాను అనమాట, అది వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని అయితే పంపించేసి ఇంకా లోపలికి వచ్చాను టిఫిన్ తిందామని చెప్పి. చెప్పాలంటే ఎక్కువ పని అయితే ఏం పెట్టుకోవట్లేదు ఇవాళ, కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాను. వచ్చిన 2 డేస్ కొంచెం పని ఉండింది, ఇంక ఇవాళ మాత్రం ఏం పని లేదనమాట. ఇంక పూజ కూడా ఇవాళ ఏం చేయలేదు. సో కూర్చొని ప్రశాంతంగా ఇడ్లీ తింటూ సినిమా చూస్తున్నాను. హనుమాన్ సినిమా పెట్టుకున్నాను, G5లో వచ్చింది, చూస్తూ ఉన్నాను అనమాట. ఆ తర్వాత తినేసి మధ్యాహ్నం ఇక్కడ ఏంటంటే జున్ను చేస్తున్నాను, ఇన్స్టెంట్ జున్ను. ఇది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి ఈవినింగ్ తినొచ్చు కదా అని చెప్పి. చాలా బాగుందండి. మామూలుగా నాకు జున్ను పాలు బయటని అంటే గేదె దగ్గర నుంచి జున్ను పాలు తెచ్చి చేస్తారు కదా, ఆ జున్ను నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ జున్ను ఎందుకో
అది నాకెందుకో నచ్చదు అంతగా. కానీ బయట అమ్ముతారు కదా, వైట్‌గా ఉంటది. బెల్లంతో కాకుండా పంచదారతో చేస్తారు కదా, ఆ జున్ను నాకు చాలా ఇష్టం అనమాట. సో, ఇప్పుడు నేను చేసే జున్ను సేమ్ ఎగ్జాక్ట్ అలాగే వచ్చింది. నేను ఇంకో అలాంటి ప్యాకెట్స్ ఒక 4, 5 తెచ్చి పెట్టుకుంటాను, ఇన్‌స్టంట్ జున్ను ప్యాకెట్స్. ఇంక ఇదేంటి అంటే ఇలాచీనండి. ఇలాచీని అలాగే పొడి చేసామనుకోండి సరిగా నలగదు. అందుకే 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి అలా ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత ఇలాగ కొంచెం పంచదార వేసుకొని మిక్సీలో పౌడర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కుక్వెల్ వారిది బుల్లెట్ మిక్సర్ అనమాట. చాలా మంచిగా పనిచేస్తుంది ఇది. అయితే ఇందులో ఫాల్ట్ ఏంటంటే మిక్సీదేం ఫాల్ట్ లేదు, నాదే ప్రాబ్లం అయింది. నా దగ్గర ఉన్న మిక్సీ పాడైనప్పుడు ఇది కొన్నానా, దీంట్లోనే దోస పిండి, ఇడ్లీ పిండి అన్నీ వేయడం వల్ల జార్లు పోయాయండి. మిక్సీ మాత్రం చాలా బాగుంది. జార్లు అన్నీ కూడా క్రాక్స్ వచ్చేసాయి. అంటే అన్నిసార్లు నేను మిక్సీ వేయడం వల్ల క్రాక్స్ వచ్చేసాయి. యాక్చువల్గా ఇది దేనికి వాడతారంటే ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం పౌడర్ చేసుకోవడానికి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇలాంటివి చేస్తాం కదా, ఇలాంటి పొళ్ళు చేసుకోవడానికి, ఇంకా జ్యూసులకి చాలా మంచిదన్నమాట ఈ జ్యూసరు. ఈ బుల్లెట్ మిక్సరు చాలా బాగా పనిచేస్తుంది. కానీ నేనేమో ఇంకా మిక్సీ జార్ అప్పుడు పాడైందని చెప్పేసి ఈ మిక్సీని అన్నిటికీ వాడేశాను. అంటే కొంచెం కొంచెం దోసపిండి వేయడం, కొంచెం ఇడ్లీ పిండి, మినపప్పు అవన్నీ రుబ్బడం వల్ల మిక్సీ జార్లన్నీ పోయాయి. ఒకవేళ మీరు ఎవరైనా కొనుక్కునేలా ఉంటే మీరు మాత్రం అవన్నీ వేయకండి. ఓన్లీ మిరియాల పొళ్ళు లేదంటే జ్యూసులు ఇవి మాత్రమే వేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మెయిన్గా జ్యూసులు చేసుకోవడానికి. జ్యూసులు అనుకోండి ఒక 1 మినిట్లోనే మనకి మంచిగా జ్యూసులు, స్మూతీస్ అన్నీ చేసుకోవచ్చు. నేను తెప్పించుకోవాలి మిక్సీ బాగుంది కానీ జ్యూసర్ పైన జార్స్ అన్నీ పోయాయి, కొత్తది తీసుకోవాలి. ఇంకా అదైతే పక్కన పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది ఇన్స్టెంట్ జున్ను అనమాట, జున్ను పౌడరు. ఇది మొన్న శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా తెనాలి, సో అక్కడ భవానీ కొనింది జున్ను పౌడర్ అనమాట. అసలు చెప్పాలంటే జున్ను పౌడర్ వైజాగ్లోనే తయారైంది, మధురవాడలో తయారైందంట. అవి నాకు తెలీదు, భవానీ ఇచ్చింది నాకు, శ్రావణికి. సరే అని చెప్పి ఇంక ఇప్పుడు చేస్తాను. ఫస్ట్ టైం అనమాట ఇది చేయడం. నేను మామూలుగా జున్ను పాలతో జున్ను చేశాను కానీ ఇలా ఇన్స్టెంట్ జున్ను మాత్రం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా వచ్చిందండి. ప్యాకెట్ 70 రూపీసో 60 రూపీసో ఉంది. ఎలా అంటే ఒక 1/2 లీటర్ పాల ప్యాకెట్ తీసుకోవాలి. అందులో ఆ జున్ను పౌడర్ వేసేసి ఒక 100 గ్రాములు పంచదార, దాని వెనకాల రాసుంటారు ఎంత వేయాలి ఏంటి అని. 100 గ్రాములు పంచదార వేయమన్నారు. 100 గ్రాములు అంటే ఇప్పుడు నేను చూపించిన కప్ అనమాట, అది కొలత 100 గ్రాములు. సో 100 గ్రాములు పంచదార అందులో వేసేసి ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న ఇలాచీ ఉంది కదా, సో ఇలాచీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకొని శొంఠి పొడి కూడా కొంచెం వేసుకున్నాను. యాక్చువల్గా శొంఠి పొడి వేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇదేమి గేదె నుంచి తీసిన పాలతో చేసిన జున్ను కాదు కదా, అరగదు అనుకోవడానికి. ఇంకా అవన్నీ అయితే వేసేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి జున్ను అయితే తయారండి. కరెక్ట్గా 15 మినిట్స్ టైము. దాని వెనకాల రాసి ఉంటుందిలేండి పంచదార ఎంత వేయాలి, ఆ తర్వాత ఏమేమి వేయాలి అన్నీ కూడా. ఏం లేదు, పాలల్లో జున్ను పౌడర్ కలిపేసి ఇలాచీ పొడి, కొంచెం శొంఠి పొడి, అలాగే పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లము 100 గ్రాములు అయితే వేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ చేసి ఇలాగా 15 మినిట్స్ పాటు కుక్ చేసుకొని దాన్ని వెంటనే కట్ చేసుకోకుండా ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి, స్టార్టింగ్ కొంచెం జెల్లీగా ఉంటుంది, సాఫ్ట్గా మరీ మెత్తగా. ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అంటే కొంచెం టైట్ అయ్యి మనకి కేక్ లాగా వస్తుంది అనమాట. నిజంగా ఎంత బాగుందో. బయట అయితే 1/2 కేజీ జున్ను నేను తెచ్చుకుంటాను మామూలుగా 100 రూపీస్, నాకు ఇష్టము. అదేంటో డైరెక్ట్గా గేదె పాల నుంచి చేసుకుంటాం కదా జున్ను, నాకు అది ఇష్టం ఉండదు. నేను ఎందుకు పెద్దగా తిన్నాను, కానీ బయట అమ్మే జున్ను మాత్రం నాకు ఇష్టం. సేమ్ వాళ్ళు కూడా నాకు తెలిసి ఇలాగే చేస్తారనుకుంటా. ఇదిగోండి ఈ చిన్న పీస్ ఉందా, ఈ చిన్న పీసు 25 రూపీస్ అనమాట. ఎప్పుడైనా నేను టౌన్ వెళ్తాను కదా వైజాగ్లో బీచ్ దగ్గర, ఆ తర్వాత అక్కడంతా అమ్ముతూ ఉంటారనమాట, అక్కడ కొనుక్కొని తింటాను. ఒక 1/2 కేజీ అలా తీసుకుంటాం, 100 రూపీస్ అనమాట. సేమ్ ఇప్పుడు నేను చేసినట్లే ఉంటుంది. ఇంట్లో మనం చేసుకుంటే చాలా బాగుంది. నేనైతే నిజంగా చాలా ఎగ్జైట్ అయ్యాను. అసలు నాకు తెలీదు ఇలా జున్ను పౌడర్ ఉంటుంది అని భవానీ ఇచ్చే వరకు. భవానీకి కూడా కేరళలో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట, సో అప్పటి నుంచి తనకు కూడా తెలిసింది. తనైతే చాలా కొనుక్కునింది. ఒక
6-7 ప్యాకెట్స్ వరకు తీసుకునింది మా చెల్లైతే. నాకు పెద్దగా తెలీదు కాబట్టి ఒకటే తీసుకున్నాను. తనైతే వైజాగ్‌లోనే దాని మ్యానుఫ్యాక్చరింగ్ వైజాగ్‌లో అమ్ముతారు అని చెప్పింది. ఇప్పుడు ఎక్కడ అమ్ముతారో ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్ళి అక్కడ వాళ్ళని అడిగితే ఇస్తారు కదా! సో, నేను కూడా తెచ్చిపెట్టుకోవాలి. నాకైతే భలే నచ్చిందండి. మా ఆయన కూడా చాలా బావుందంటున్నారు. సేమ్ మనం బయట తెచ్చుకునేది లాగానే ఉంది. చెప్పాలంటే దానికన్నా ఇంకా ఇదే బావుంది అని అంటున్నారు. నిజంగానే అంటే సేమ్‌గానే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సేమ్ ఎగ్జాక్ట్ టేస్ట్ చాలా బావుంది. అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా తింటే ఇంకా చాలా బావుంది. వాళ్ళైనా నార్మల్‌గా అమ్మేస్తారు. ఫ్రిడ్జ్‌లో పెట్టరు. ఇక్కడైతే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం కదా! అసలు ఎంత బావుందో డెజర్ట్ లాగా తినడానికైతే. నేనైతే ఇంక వెంటనే అయిపోయింది చెప్పాలంటే. ఆ మొత్తం ఇంక అలా కూర్చొని మాట్లాడుతూ తినేసామనమాట నేను, మా వారు. అంత బావుంది జున్ను. మీకు కూడా ఎవరైనా జున్ను ఇష్టమైన వాళ్ళు ఇన్‌స్టంట్ పౌడర్ తెచ్చుకొని అలా చేసుకోవచ్చు. అంటే జున్ను పాలు దొరకని వాళ్ళు, అందరికీ గేదె పాలు దొరకవు కదా! సో, వాళ్ళు. ఆ తర్వాత ఇంకా మేడ మీద కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటూ అలా జున్ను తినేసి ఇంక ఈ బట్టలన్నీ కూడా తీసేస్తా ఉన్నాము. బయటికెళ్దామని చెప్పేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. బయటకంటే ఎక్కడికి ఏం కాదు. మామిడికాయలు వచ్చేసాయి కదండీ! ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా! సో, వర్షాలు పడుతున్నాయి అంటే మామిడికాయ స్వీట్ వస్తది. కొంచెం వాన పడింది అంటే. ఇంకా చూస్తున్నారా, మాకైతే మాత్రం నేను వచ్చిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంది. ఎక్కువ ఎండ అయితే లేదు. 2 డేస్ నుంచి కూడా చల్లగానే ఉందన్నమాట క్లైమేట్ అనేది. సరే అని చెప్పి ఇంకా మామిడికాయల కోసం వచ్చాను. మామిడికాయలు కాదు, మామిడి పళ్ళు. అలవాట్లో పొరపాటు మామిడికాయలు అనేసాను. సో, మామిడి పళ్ళు అయితే ఇంకా అంత స్వీట్ అయితే ఏం లేవండి. ఒక డజన్ తీసుకున్నాను. 300 తీసుకున్నారు డజన్ కాయలు. అసలు నేను ఏరుతుంటే, అమ్మ మీకెందుకు మంచి కాయలు, అదే మంచి పళ్ళు నేను ఏరుతాను కదా, నేను ఇస్తాను కదా అంటున్నారు కానీ అతను ఇచ్చేవన్నీ కూడా మెత్తబడిపోవడం అట్లా ఉన్నాయన్నమాట. కాయలు సరిగ్గా లేవు. నేను తీసుకుంటానయ్యా బాబు అంటే, నేను ఇస్తానమ్మా, నేను ఇస్తాను, మంచిగా ఇస్తాను కదా, మీకు తెలీదు అని అంటున్నారు. కాదు, నేనే తీసుకుంటానులే అని చెప్పి కొన్ని కాయలు నేనే బలవంతంగా ఏరి తీసుకున్నాను అనమాట. డజన్ అయితే 300, యాక్చువల్గా 400, 450 ఎంత చెప్పారు. బేరం ఆడితే 300కి ఇచ్చారు. సరే అని చెప్పి డజన్ కాయలు అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. అయితేనండి, సమ్మర్లో మనం ఈ మామిడి పళ్ళు తింటాం కదా, ఇవి చాలా వేడి చేస్తుంది కదా మామిడి పళ్ళు. నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూశానులేండి. వేడి చేయకుండా ఉండాలి అంటే మామిడి పళ్ళని ఇలా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ వదిలేసామనుకోండి, ఆ మామిడి పళ్ళలో ఉన్న వేడంతా వాటర్ తీసేసుకుంటుందట. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఉంటారు కదా డాక్టర్స్ కొంచెం అట్లా చెప్పేవాళ్ళు. సో, వాళ్ళు చెప్పారనమాట. సో, నేనైతే ఇప్పుడు ఇంకా అలాగే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కాయలన్నిటిని కొంచెం నీట్గా వాటర్తో కడిగేసి ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచేద్దాంలే అని చెప్పి, ఆ తర్వాత ఇంక అవన్నీ నీట్గా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎందుకంటే డజన్ కాయలు కదా, కనీసం 2-3 డేస్ ఉండాలి. బయట పెడితే పాడైపోతాయో అని. కొంచెం సాఫ్ట్గా ఉన్న మామిడి పళ్ళు అంటే ఇప్పుడు తినేస్తాం కదా, ఇప్పుడు అంటే తినేసే కాయలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, చల్లగా తింటే బాగుంటుందని. కొంచెం గట్టిగా ఉన్న పళ్ళు మాత్రం బయటే ఉంచుతాను అనమాట. ఇట్లా వాటర్లో ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఉంచేస్తే అందులో ఉన్న వేడంతా పోతుందట. సో, మీరు కూడా మామిడి పళ్ళు ఎక్కువ తింటారు నాలాగా అనుకుంటే వేడి చేయకుండా ఇలా ట్రై చేయండి. నేను మాత్రం చాలా ఎక్కువ తింటాను మామిడి పళ్ళు. నాకు చాలా ఇష్టం మామిడి పళ్ళు అంటే మాత్రం. అన్ని రకాల మామిడి పళ్ళు, ఇదొక్కడనే కాదు, రసాలు కానీ ఒకటి ఇష్టం లేదని లేదు, అంత ఇష్టం నాకు మామిడి పళ్ళు అంటే. ఇప్పుడు ఈ వీటిల్లో కనీసం 80% కాయలు నేనే తింటాను. మా ఆయన 1-2 తింటారు అంతే, ఎక్కువ తినరు. అన్ని కాయలు తినేది నేనే అనమాట. అంత ఇష్టం నాకైతే. సో, కొన్ని అయితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం, మెత్తగా ఉన్నవి కొంచెం పండిపోయి ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెడదామని సపరేట్ చేస్తున్నా. గట్టిగా ఉన్న పళ్ళు మాత్రం బయటే ఉంచేస్తాను అనమాట. సో, అది ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. చూసారు కదా, మీరు కూడా మామిడి పళ్ళు కొనుక్కున్నారా? స్వీట్గా ఉన్నాయా, చప్పగా ఉన్నాయా? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి. బాయ్.